మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, చాలా మంది పూజ చేసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది అని అంటుంటారు కదా, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటారు? అసలు ఎందుకు అలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటారు పూజ చేసిన తర్వాత? పైన విపరీతమైన ఎనర్జీ సోర్స్ ఉంది, దాని పేరే దేవుడు. అక్కడి నుంచి సిగ్నల్ ధ్వజస్తంభానికి వచ్చి గుడిలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మీరు పూజ చేస్తే అది మీ వైపు మీరు లాక్కోవచ్చు. మీరు గుడిలో చేసిన, మీ ఇంట్లో చేసిన ఒక సిగ్నల్ అనేది మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు టవర్ నుంచి మన ఫోన్కి ఎలా అయితే కాల్ వస్తుందో, మీరు పూజ చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది దేవుడి దగ్గర నుంచి, కైలాసం నుంచి, ఆకాశం నుంచి మీ దగ్గరికి వస్తుంది. అందుకనే పూజ అవ్వగానే అందరికీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. అందుకని ఎంత కుదిరితే అంతసేపు పూజ చేయాలి, సీరియస్ గా చేయాలి. అది సీరియస్ గా చేయకపోతే సిగ్నల్ క్లియర్ గా ఉండదు. ఎంత సీరియస్ గా చేస్తే సిగ్నల్ అంత క్లియర్ గా ఉంటుంది. మన బాడీలో అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. సో పూజ చేస్తూ ఉండాలి.